హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి దాన్ని వేయిస్తున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి వేయిస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పచ్చి రొయ్యలు వేసాను. పచ్చి రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి రొయ్యలు వేసాను. వేసిన తర్వాత పచ్చి రొయ్యలు బాగా వేగాలి. ఎందుకంటే పచ్చి రొయ్యలు బాగా వేగకపోతే నీచు వాసన వస్తుంది కదా. అవి కూడా ఉల్లిపాయలాగానే ఎర్రగా వేయించాను. కావాలంటే దీనిలో జీడిపప్పు వేయచ్చు, కానీ వేయలేదు. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసాను, పచ్చికారం వేసాను. వేసి అది కూడా బాగా వేయించాను. వేయించిన తర్వాత నేను ఇంట్లో సొంతంగా తయారు చేసిన మసాలా పౌడర్ 1 స్పూన్ తీసి అది కూడా వేసాను. అది కూడా వేసి బాగా కొంచెం మంట తగ్గించి బాగా వేయించాను. గిన్నెకి అంటుకుపోకుండా బాగా వేయించాను. ఆ రొయ్యలకి బాగా కారం పట్టేలా. ఆ తర్వాత ఏ గ్లాస్ అయితే బియ్యం కడిగానో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసాను. 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత దాంట్లో మనకి సరిపడేంత సాల్ట్ వేసాను. 1 స్పూన్కి తక్కువ, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత అది బాగా కలిపాను. సాల్టు, కారం అవన్నీ కూడా కరిగి ఆ నీటిలో ఆ రొయ్యలు పట్టాలని బాగా కడిగిన తర్వాత కలిపిన తర్వాత కొంచెం మంట హైలో పెట్టాను. ఆ వాటర్ మరగాలి. వాటర్ బాగా మరిగింది, బాగా మరుగుతుంది చూడండి. ఆ మరిగేటప్పుడు మనకి సాల్టు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. కారం సరిపోతుంది. అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం దానిలో వేసేయాలి. దానిలో వేసేసిన తర్వాత అది ఉడకాలి. కొత్త ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మంట తగ్గించి ఉడికించాలి. ఇప్పుడు ఇంకా కొత్త ఆడలేదు. కొత్త ఆడిన తర్వాత మంట తగ్గించాలి. ఫ్లేమ్ తగ్గించి దాని మీద ఉడికేటప్పుడు మూత పెట్టాలి. ప్లేటు అంటే ఆవిరి బయటకు పోకుండా ప్లేట్ మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే అందులో వాటర్ ఇంకా తక్కువగా ఉంది. అప్పుడు అది కూడా దగ్గరికి అయ్యే వరకు ఉంచిన తర్వాత తీసి చూస్తే చక్కగా అందులో వాటర్ అంతా ఇంకిపోయింది. పొడిగా బిర్యానీ వచ్చింది. మంచి కలర్ఫుల్గా. మీరు పచ్చిమిర్చి వేసుకుంటే ఆ రెడ్ కలర్ రాదు. నాకు పచ్చికారం ఇష్టమని అదే వేసుకున్నాను. రెడ్ కలర్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.